ఫస్ట్ ఇనీషియల్గా ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఎవరిని క్యాస్ట్ చేద్దాం, ఏమన్నా పెద్ద హీరోని క్యాస్ట్ చేద్దామా లేకపోతే ఒక ఇంకా అని అన్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత రోషన్ తీసుకున్నారు ఆబ్వియస్లీ. బట్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పండి. వై ఒక స్టార్ హీరోవా లేకపోతే యంగ్ హీరో అని అనిపించడానికి కారణం ఏంటి? అంటే ప్రతి కథకి ఆబ్వియస్లీ చాలా సినిమాలు హీరోని అనుకుని కథలు కూడా చేస్తాయి. బట్ మేము కథ అనుకున్నాకే హీరో దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈవెన్ మహానటికి కూడా ఎవరైతే కరెక్ట్ ప్రతి సినిమాకి ఉంటుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు కానీ శ్రీకాంత్ అన్న అబ్బాయి బాగుంటాడు, ఎక్కడో చాలా పెద్ద స్టార్ అవుతాడు తిను అనేది అందరం ఇండస్ట్రీ మొత్తం నమ్ముతాం. తను బట్ హీఈస్ వెరీ యంగ్ అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫోటో చూసినప్పుడు ఎస్పెషలీ వెన్ ఐ హర్డ్ ఆ రోజు ముందు రోజు ఒక నరేషన్, వన్ ఆఫ్ ద నరేషన్స్ విన్నప్పుడు తన పిక్చర్ చూసినప్పుడు మైకల్ విలియమ్స్, యంగ్, a football player, energetic, something very fresh. He should not have any baggage of what we've seen before. తినైతే బ్రహ్మాండంగా ఉంటాడు అనిపించింది. అండ్ రోషన్ కూడా అలాగే చేశాడు. మూర్తి గారు అడుగుతున్నట్టు నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అంటే తన ఈ పెద్దదైపోయిందా ఈ క్యాన్వస్ తనకి అనేది సెకండ్ హాఫ్లో. అంటే వెన్ ఐ కెప్ట్ టెలింగ్ రోషన్ ఆల్సో, ఫస్ట్ రీల్కి 8th రీల్కి రోషన్ ఇంప్రూవ్మెంట్ వాజ్ ఇన్క్రెడిబుల్. ఐ మీన్ అది కావాలనే గ్రాఫ్ లాగా చేసుకెళ్ళాడా అనిపించింది. ఎంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంత వేరియేషన్ చూపించుకుంటా ఎంత బాగా చేశాడు అని అనిపించింది నాకే పర్సనల్గా, ఇంత చూసి నాకు కూడా.